నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నూట 44 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకు వెళ్లి పుణ్యస్నానాలు చేయడానికి వచ్చి పూసలమ్ముకునే ఇండోర్ అమ్మాయిని పాపులర్ చేసేశారు భక్తులు. అది కాకుండా ఆమె వ్యాపారం ఆమెను చేసుకునియకుండా సెల్ఫీలని, ఇంటర్వ్యూలని నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇదిలా ఉంటే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంగా నది తీరంలోనే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి కుంభమేళా జరుగుతున్న తీరును సమీక్షించారు. ఇంకా చాలా విషయాలు జరిగాయి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళాకు తరలి వస్తున్న భక్తజనం హోరు ఏమాత్రం తగ్గలేదు. మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారని స్కానర్ల రిపోర్టు చెబుతోంది. కేవలం 11 రోజుల్లోనే 9.73 కోట్ల మంది భక్తులు, కల్పవాసీలు, పీఠాధిపతులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అపూర్వమైన భక్తుల తాకిడితో నిన్న 11వ రోజుతో మొత్తం భక్తుల సంఖ్య 10 కోట్ల మార్కును చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిన్న గురువారం ఒక్కరోజే 16.98 లక్షల మందికి పైగా ప్రజలు గంగా, యమున, సరస్వతి పవిత్ర సంగమంలో స్నానమాచరించారు. దీంతో పాటు ఈ నెల 29న జరగనున్న మౌని అమావాస్యకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. జనవరి 29న మౌని అమావాస్యను పురస్కరించుకుని మహాకుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ ఆ ఒక్కరోజు కోసమని ప్రత్యేకంగా 150 రైళ్లను నడపనుంది. ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ సీనియర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అమిత్ మాలవియా ఈ విషయాన్ని వెల్లడించారు. వీటిలో ఎక్కువ శాతం రైళ్లు ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లకు నడుస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు రెగ్యులర్ రైళ్లు కూడా టైం టేబుల్ ప్రకారం నడుస్తాయన్నారు. మౌని అమావాస్య రోజు కుంభమేళాకు 10 కోట్ల మంది దాకా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహాకుంభ నగర్లో కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ఇస్రో ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఇదిలా ఉంటే కుంభమేళా మోనాలిసాగా నెట్టింట పాపులర్ అయిన ఇండోర్ యువతి అనుకుని చిక్కులో పడింది. మహాకుంభమేళాకు పూసలమ్ముతో పాపులర్ అయిన ఈ ఇండోర్ అమ్మాయికి ఆకతాయిల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆగంతకులు ఆమె టెంట్లోకి వచ్చి సెల్ఫీలంటూ, ఇంటర్వ్యూలంటూ వేధిస్తున్నారు. తన ఫోటో కావాలంటూ కొందరు టెంట్లోకి చొరబడి ఇబ్బంది పెట్టారని ఆమె తాజాగా ఆరోపించింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడంతో వచ్చిన ఫాలోయింగ్ ఆమెను ఇబ్బందిలోకి నెట్టింది. కొందరు ఆగంతకులు తన టెంట్లోకి వచ్చి తమతో ఫోటోలు దిగాలంటూ వేధించారని ఆమె వాపోయింది. కొందరు పురుషులు నా టెంట్లోకి వచ్చారు, తమతో ఫోటో దిగాలని వేధించారు, మా నాన్న పంపించారని అన్నారు. కానీ నేను కుదరదని చెప్పాను. మా నాన్న దగ్గరికి వెళ్లమని గట్టిగా చెప్పాను, కానీ వాళ్లతో ఫోటోలు దిగలేదు. నాకు చాలా భయం వేసింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన తండ్రి వచ్చి తాను ఎవరినీ టెంట్ వద్దకు పంపించలేదని చెప్పినట్టు తెలిపింది. ఆ తర్వాత నా తండ్రి వాళ్లను నిలదీశాడు. అలా అనుమతి లేకుండా టెంట్లోకి ఎలా వెళతారని మండిపడ్డారు. మరోవైపు నా సోదరుడు కూడా తీవ్ర ఆగ్రహానికి గురై వాళ్ల సెల్ ఫోన్లు తీసుకుని నా ఫోటోలు డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్లు నా సోదరుడిపై దాడి చేశారు అని వాపోయింది. తన ఉదంతం వైరల్ అయ్యాక అనేక మంది ఫోటోలు అంటూ వెంటపడుతున్నారని చెప్పింది. ఆమెకు ప్రయాగ్రాజ్ లో ఉండడం ఇబ్బందిగా మారింది. తన పని తాను చేసుకోలేకపోతుంది. అందరూ ఆమెనే ఫాలో అవుతున్నారు. కెమెరాలతో ఆమెను సమీపిస్తూ మాట కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తను పూలు కూడా అమ్ముకోలేకపోతుంది అని యువతి తాత మీడియాకు తెలిపారు. కాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనా పోన్స్లే పూల దండలు అమ్మేందుకు ప్రయాగ్రాజ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె సహజ సౌందర్యానికి ముగ్ధుడైన ఓ వ్యక్తి ఆమె ఫోటోలు తీసి నెట్టింట పెట్టడంతో ఆమె ఒక్కసారిగా కుంభమేళా మోనాలిసాగా పాపులర్ అయిపోయింది. ఇదే క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సనోజ్ మిశ్రా దృష్టిలో కూడా ఆమె పడింది. ఆయన తన తదుపరి చిత్రంలో ఈ
మోనాలిసాకు ప్రధాన పాత్ర ఆఫర్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత నుంచి నిత్యం జనాలు ఆమె ఫోటోలు తీసేందుకు, మాట కలిపేందుకు, ఇంటర్వ్యూ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఆమె రోజువారీ పనులకు ఆటంకంగా మారుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె తాజాగా మీడియాతో పంచుకుంది.